జిల్లా కాకినాడ రూరల్ కరప మండలం ఎండమూరు గ్రామంలో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మారెళ్ల శ్రీనివాస్ గారి అధ్యక్షతన జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నను రాజును చేసే లక్ష్యంతోటే రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది అని, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా 5 అంశాలను ప్రవేశపెట్టడం జరిగిందని, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ నుంచి మద్దతు ధర అనే అంశాలను పొందుపరచగా రైతులంతా ఈ విధానాలను అనుసరించడం ద్వారా లాభదాయక వ్యవసాయాన్ని సాధించవచ్చునని, వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ యంత్రాలను రైతులు ఉపయోగించుకోవాలని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు, పెంకే శ్రీనివాస్ బాబా, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, కడలి ఈశ్వరి, రంభాల వెంకటేశ్వరరావు, బండారు మురళి, కొండబాబు, దుర్గప్రసాద్, గంగాధర్, శేఖర్, వీరయ్య చౌదరి, వెంకన్నరావు, పి కృష్ణ, సూరిబాబు, రాష్ట్ర, జిల్లా, మండల గ్రామ స్థాయి నాయకులు, స్థానిక రైతులు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. నేను సందర్భ కింద తెచ్చి నేను చాలా డెవలప్మెంట్ వర్క్ చేశాను. అక్కడ ఆచి కట్టేస్తాను మొదలెట్టాను. ఫస్ట్ కానీ వెంకటబాబుది వెంకటేశ్వర స్వామి ఆచి కట్టిన అక్కడ మనీ మన వెంకటరావు గారు ఆ 2,50,000 బస్ స్టాండ్ ఒకటి కట్టించారు. అలాగే తర్వాత శౌచాలయంలో బాడీ దాని పరచుకొని పొయ్యి కట్ట లేకపోతే అక్కడ పొయ్యి వేస్తాం. అందులో కంపెనీ కింద కూర్చుంటే రోడ్డు హామీ ప్రకారంగా ప్రతి మా అరుంధతిపేటలో మా కాంపౌండ్ కావాలండి, జగన్ పంపిణీ ఫ్యాక్టరీ కావాలంటే అది కూడా కంప్లీట్ చేశానండి. ఎంపీ ల్యాక్స్ తోటి మార్కెట్లు ఇచ్చారు, పంచాయతీ కాదేమీ లేదంటే సారు ఎంపీ గారిని అడిగి 15 లక్షలు నడిపించడం జరిగింది, అది కూడా కంప్లీట్ చేశాను. తర్వాత ఎన్నికల హామీ ప్రకారంగా రేవులు అడిగారని కార్తీక మాసంలో పూజలు చేసుకుంటానంటే గ్రామస్తులు అడిగితే ఒకటే అడిగారు. ఎమ్మెల్యే గారు కాలు మీద పడి 4 రేవులు కట్టారు, శివాలయం ఇక్కడ 1 కట్టాను, ఇక్కడ 3 కట్టారు. అలాగే చెరువులు కూడా బుద్ధుడు బొమ్మేంటారని యశ్వరుడు బొమ్మేంటారనుకుంటే మళ్ళీ డైలీ పూజ చేయాలంటే నేను చచ్చికెళ్తాను, నేను అక్కడ పూజ చేయండి రా బాబు, బుద్ధుడు దగ్గర చెప్పడం జరిగిందండి. అలాగే ప్రతి ఓళ్ళకి దైవేజ్ అడిగినా సందు అడిగినా ఏమడిగినా రోడ్లు వేసాను. మీరు సభాముఖంగా నేను చేయలేదంటే మీరు స్టేజ్ మీద కూడా ఇక్కడ మాట్లాడచ్చు. మీరు ఏ పనులు అడిగినా ఇక్కడ 4 పనులు ఉన్నాయి. పరలోక రైతులు ఎప్పటి నుంచో నాకు చెట్టు భూమి లేదు, పరలోక గుంతలు అడిగితే సార్నే దుర్గా ప్రసాద్ మేము అందరం వెళ్ళి కొత్త పేరు పెద్దలందరూ తీసుకెళ్తే 25 లక్షలు శాంక్షన్ వచ్చింది. పండుగ వెళ్ళాక అది ఒక నాయకుడు మురుకు వెంకటేశ్వర గారు నేను అది నా మీద లేని బాధ్యత అంటే సార్ దాన్ని నా బాధ్యతగా మీద వేసుకుని అది 100 కూడా కడతానని శాంక్షన్ ఇచ్చారు. అది టేబుల్ మీద ఉంది. అది సార్ మనీ కళ్యాణ మండపం వెంకటేశ్వర స్వామి గుడి కళ్యాణ మండపం 70 లక్షలు, 70 లక్షలకి 18 లక్షలు ఊరి మీద డొనేషన్ చేసి కడితే మా ఊరు రాజులు ఉన్నారండి, వాళ్ళందరూ కలిసి తలకో ఇస్తారు. మేము డొనేషన్ మీద వేస్తాం సార్, సార్ మీరు సైన్ చేసి ఒక సైన్ చేయండి సార్ అంటే 70 లక్షలు శాంక్షన్ చేసి ఇచ్చారు. రిన్యూమెంట్ నుంచి మీకు ఏ వర్క్ అడిగినా మీరు అడిగిన పనులు ఏమైనా ఉంటే డైలాగ్ సభాముఖంగా మా సార్ని అడగలే, నేను చేయడానికి మీకు సేవ చేయనుకుంటున్నాను. ఏ వర్క్ ఇబ్బంది ఉన్నా అది ఇమీడియట్గా నేను ఆలోచించి అది చెయ్యాలో వద్దని గ్రామస్తులకు చెప్పేసి చేస్తున్నాను. ఏదైనా సరే చూసుకోండి, నేను పలానా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప మా ఎమ్మెల్యే గారు ఉన్న 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నాకు ఏం దోకాలేదు. అవి కాలు మీద పడి పేదల పడి ఏ పని అన్నా హౌసింగ్ ఏ ఇల్లు అయినా సరే ఫ్యాక్టరీ చేయలేని ఇల్లు కూడా లోన్ ఇచ్చేయమని చెప్తుంది మా గవర్నమెంట్. మీరు లారీలు తీసుకొచ్చినట్టు ఫోటో తీస్తున్నాడు అంటే ఎన్ని సొల్లు మాటలు నేరుగా వర్కించి పెట్టిన మేము తీసుకొచ్చి ఫోటోలు తీస్తున్నాం. ఏ ఇల్లు ఉండాలి ఏ ఇల్లు లేదన్నది మా సార్కి చెప్తున్నాం. ప్రతి ఒడికి కూడా మేము సర్వీస్ చేయలేకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు పడి ఎవరికి అప్లికేషన్లు వద్దు, ప్రతి జాతికి ఇవ్వండి లేదా మా నాయకులకి ఇవ్వండి. ఎవరికి ఇచ్చినా పర్లేదు. మీరు పేరు మీ గ్రామస్తులందరూ కూడా పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. పర్లో వంతుని కళ్యాణ మండపం పండుగ వెళ్ళాక ప్రారంభించారు. ఇప్పుడు ఉన్న పనులన్నీ కూడా కన్స్ట్రక్షన్ పండుగ వెళ్ళాక 2 నెలల్లో సార్లు 5-6 పనులు ఉన్నాయి. వాటర్ ఇబ్బంది వచ్చేస్తుంది సార్ అంటే 10 లక్షల రూపాయలు అక్కడ ట్యాంకం బాగు చేయించాము, మళ్ళీ 10 లక్షల రూపాయలు రిపోర్ట్ చేయించాను. అన్ని మీరు కళ్ళారా చూస్తున్నారు. సార్ని
నేను రాను సార్ అంటే వచ్చినప్పుడల్లా ఒక 5 లక్షలకి పోతే 10 లక్షలకి పోతే నేను సొంత భయం వేస్తుందో బాబు అంటున్నాను సార్. నేను వెళ్తాను, వాస్తవం అది. వెళ్ళానంటే ఏదో పన్నట్టుకి వెళ్తాను తప్ప లేదా నాకు జాబ్ పెంచండి అదేమి అలాంటి అని నేను అడగను సార్. నేను గ్రామం కోసమే సేవ చేయనుకున్నాను. దానికి తగ్గ నాయకుడు మాకు ఎమ్మెల్యే గారు ఎన్నో ఇప్పుడు 4,60,00,000 ఇచ్చాడు. ఇచ్చినా ఇంకా ఒక 1,00,00,000 రూపాయలు సార్. నేను ఎంత శాతం లేదు హాస్పిటల్ కట్టాలండి. తర్వాత పాల్కోట్ అడుగుతున్నారు. తర్వాత ఏమంటే ఎక్కడ కళ్యాణ్ కూడా అయిపోయిందంటే మొత్తం మీద ఈ 2 పనులు ఒక 60 లక్షలు తగ్గించి మాకు ఎత్తేసారు. ఇది నేను పదవిగా ఈ శాఖ పెట్టి కట్టించారు. నేను సభామూర్ఖంగా అడిగేది అయితే సార్ హై స్కూల్ 10th దాకా హై స్కూల్ ఇచ్చారు సార్. ఉప్పలం రోటి, పెరుగురు రోటి, ఎన్నెల రోటి. హై స్కూల్ వస్తే అది కూడా దాతల సహకారం ఉంది సార్. అది దాతల సహకారంతో వెళ్ళాక మీతోటే కొబ్బరికాయ కొట్టిస్తాం. ఒక 2 నెలలు టైం పడుతుందండి. దాతలకు తగ్గ మా రాజుగారు ఈ కాలంలో అడిగి ఎంతో తలం అమ్ముతాను తలం పొందాలని చూస్తున్నామండి. పేరు పైన మీటింగ్ సాగించిన వాళ్ళందరికీ కూడా పేరు కలిగారు. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ఈ వారం రోజులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజుల నుంచి కూడా ఒక్కొక్కసారి ఎమ్మెల్యే గారు విజయవాడలో జనవాణి కార్యక్రమంలో ఉన్నా కానీ మమ్మల్ని అందరినీ కూడా కార్యకర్తల్ని వివిధ మనందరినీ కూడా గ్రామాలు చెప్పి మమ్మల్ని అందరినీ తిరగమనడం జరిగింది. దాంట్లో అందరికీ కూడా సాధ్యమైనంతలో అన్ని గ్రామాలు తిరగడం, రైతులకు ఒక అవగాహన కల్పించడం, ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున 29న ముగింపు కార్యక్రమం ఇక్కడ ఎండమూరులో పెట్టడం అనేది కూడా చాలా సంతోషదాయకం. ఎందుకంటే కడప మండలం అంటేనే పెట్టింది పేరు రైతులకి. రైతు మండలం, రైతు అధికంగా ఎక్కువ పండించాలనే ఆలోచనతో రైతులందరూ ఉన్నా కానీ గతంలో సౌకర్యాలు ఉండేవి కావు. ఈ రోజున మన నానాజీ గారు వచ్చిన తర్వాత నగ్గగా ముందే ఎలక్షన్లో 2019 కావచ్చు, 19 ముందు కావచ్చు, 19 తర్వాత 5 సంవత్సరాలు కూడా ఈ కడప మండలం అంతా కూడా ప్రతి గ్రామంలో పర్యటించి ముఖ్యంగా పంట పొలాలను ఆయన సందర్శించడం, తద్వారా అవన్నీ కూడా లోటుపాట్లన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకుని ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా మీ అందరికీ చేస్తారని చెప్పడం, ఆ విధంగానే మీ గ్రామాలకు అన్ని కూడా చేయడం అనేది సామాన్య విషయం కాదు. ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప ఇలాగ రైతులు పోగొట్టడం కూడా కష్టంగానే ఉంటుంటుంది. ఎందుకంటే పైన వాతావరణం కూడా మంచి బాగుంటుంది. దానివల్ల రైతులు ఎక్కడ చూసినా దారి పడికి నేను ఈ ప్రోగ్రాంకి పొడగొట్టిన వస్తూ ఉంటే దారి పడికి చాలా చోట్ల రైతులు నన్ను ఆపి అడగడం జరిగింది. కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉన్నారు. మొన్నే కూడా నేల ఉరిగింది కాబట్టి, నేల మీద కంకెలు ఉరిగాయి కాబట్టి ఆ ఇబ్బంది గురించి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం పొల్లు వస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల రంగు మారి కనపడతా ఉన్నాయి. మీ అందరికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తరఫున, అలాగే సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తరఫున, మా అక్క సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు, ఆవిడ తరఫున మీకు భరోసా ఇస్తా ఉన్నాం. మీకు రంగు మారినా ఏం మారినా ప్రతి ఒక్క గింజ కూడా కొనుగోలు చేసి రీతిలో ఎదరికి తీసుకుని వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రైతన్నకు మీకోసమైనటువంటి కార్యక్రమాన్ని ఒక చక్కని కార్యక్రమం. రైతు గురించి ఆలోచన ఈ మధ్యకాలంలో ఎవరు చేయట్లే. అసలు రైతు ఉన్నాడో లేదో కూడా ఎవరు పట్టించుకునే రోజులు పోతా ఉన్నాయి. ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఏం తిందాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మనం తినవలసిన దాని గురించి ఆలోచించడం మానేసి పరిగెట్టుకుంటూ పోతా ఉన్నారు. మీరు చెప్పిన పేజాలే తిందాం అనుకుంటా, పేజా కూడా దేనితో దాంతో చేయాలి కదా, గోధుమతోటో ధాన్యంతో దాంతో చేయాలి కదా, ఆ రైతు పండించాలి కదా. రైతు గురించి ఒక్క నిమిషం కూడా ఎవరు ఆలోచించిన రోజుల్లో ఆ వేళ ఎలక్షన్ అయిన తర్వాత జనసేన పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కలిసి మేము మాట్లాడుకుని ఇది మే నెలాఖరికి ఎప్పుడో వస్తాయి రిజల్ట్స్, కొన్ని రోజుల్లో వస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం నగ్గుతాం, ఓడిపోతాం, అది వేరే సంగతి. ఆ తర్వాత తవ్వాలంటే తవ్వేద్దాం అనుకున్నాం, తవ్వేసాం అంతే. ప్రతి మురికాలో తవ్వేసాం. ఒకటే ఆలోచన, 1 ఎకరం ములగకూడదు,
ఒక ఎకరానికి తల ఆరకూడదు అన్నది ఒకటే ఆలోచన తీసుకున్నాం. ఆ ఆలోచనతో రామకృష్ణారెడ్డి గారిని బతిమాలు, అలాగే సుభాష్ గారిని బతిమాలుకున్నాం. మన ఏవో గారు మేడం గారు ప్రతి క్షణం కూడా చెప్పారు. అలాగే ఇరిగేషన్ మేడం గారు ఉండేవారు అప్పుడు, పేరేంటి ఆవిడ ఉండేవారు. పైన కూడా అడిగి క్రాస్ బండ్లు వేసి కలెక్టర్ గారిని అడిగి డబ్బులు తీసుకొచ్చి క్రాస్ బండ్లు వేసి ప్రతి ఎకరం తడిచేటట్టు చేసాం. ఈ 3 పంటల్లోని కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఎకరం పెద్ద ఆరినవ్వలేదు, ఒక్క ఎకరం మునిగిపోయినకుండా మా వంతు ప్రయత్నం మేము చేసామని చెప్పి మా నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, రైతుల సంఘం ఎవరైతే ఇవాళ రైతు సంఘం అధ్యక్షులుగా వచ్చారో వారందరూ కూడా ఈ కృషిలో పాల్గొన్న వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం నిలబడాలి అంతే తప్ప రైతుకి వ్యవసాయం నేర్పడాల్సిన అవసరం వేదిక మీద ఎక్కిన ఏ పెద్దలకి కూడా అవసరం లేదు. మీకు అవసరం లేదు, మీ వ్యవసాయం మీరు చేసుకోగలరు. మీ వ్యవసాయం మేము అడ్డు రాకూడదు. మీకు కావాల్సిన సౌలభ్యాలు మేము సమకూర్చి పెట్టాలి. అలాగే నీటి భద్రత, అందులో ప్రధానమైనది నీటి భద్రత. నీటి భద్రత మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం నుంచి ఇవాళ 10 లక్షల కోట్లు అప్పు పెట్టి రోడ్ల పక్కన 100 లక్షల టన్నులు చెత్త వదిలేసి ఎక్కడికెక్కడ పోతే ఆ చెత్తను ఏరుకుంటా 10 లక్షలకి వడ్డీ కట్టుకుంటా ఒక పక్కన నువ్వు అలా ఇచ్చాడు నువ్వు ఇవ్వలేదు అన్న మాట అనకుండా ప్రతి పెన్షన్ దగ్గర నుంచి ప్రతి స్కీము ఇచ్చుకుంటా మౌలిక సదుపాయాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. రోడ్లు వేసుకుంటున్నాం, కాలువలు తవ్వుతూ ఉన్నాం, రైతుకి ప్రతి నిమిషం పనిముట్లు ఇస్తూ ఉన్నాం. మొన్న ఇచ్చాం, డ్రోన్లు ఇచ్చాం, 5 డ్రోన్లు ఇచ్చాం. వ్యవసాయం లాభసారంగా చేద్దాం ఉన్న ఉద్దేశంతో ఎదురుకెళ్తా ఉన్నాం. రైతులు రాజకీయం చూద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఎదురుకెళ్తా ఉన్నాం. 5 డ్రోన్లు ఇచ్చాం. ఫస్ట్లో డ్రోన్లు ఇస్తుంటే మాకెందుకంటే బాబు మాకు వద్దన్న డ్రోన్ ఇవాళ కావాలన్నారు ప్రతి ఒక్కరు. 80%, 90% సబ్సిడీతో ఇవాళ డ్రోన్లు ఇచ్చాం. 20 ఎకరాలు పిండి చల్లుతుంది, 20 మందు చల్లుతుంది. 20 ఎకరాలకి గంటకే రోజుకి ఆలోచనతో ఉంటే ఇలా ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటారు. ఈ వైసీపీ వాళ్ళు ఊరికొకరిని పంపి దాన్ని ఏదో పెద్ద చేద్దాం, గెద్ద చేద్దాం. ఆ రైతులకి ఆదరణ అన్నది పెట్టిందే చంద్రబాబు నాయుడే పెట్టాడు. అవేళ మీకు ఇస్త్రీ బండ్లు ఇచ్చినా, తోపుడు బండ్లు ఇచ్చినా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. గీత కార్మికులకి చెట్టు ఎక్కడానికి అదేంటి, దాని పేరు ఏంటంటారు, అది మళ్ళా ఇచ్చినా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. కాబట్టి కులాల వారి కాదు, వృత్తుల వారిగా అతనికి ఎవరికి ఏదో అవసరం చేసి అలవాటు అతనికి ఉంది. ఇవాళ అతనికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వచ్చాడు. కాబట్టి మనం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. అలాగే ఇందాక చెప్పే పెద్దలు ఎవరో వెంకటేశ్వరరావు డిమాండ్ ఉన్నటువంటి పంటలు వేయాలి. డెఫినెట్గా ఎదరికి వెళ్ళి కొద్ది ముందు మన కాలంలో తగ్గుతుంది. మన పంట ఒక రీతిలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ రూట్లోకి వెళ్దామని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లాగే ఇందాకనే చెప్పాం, 40 లక్షల సబ్సిడీతోటి 5 డ్రోన్లు ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లకి కోల్డ్ స్టోరేజ్లు కానీ దేనికన్నా సరే ఎంఎస్ఎంఈ ద్వారా కానీ ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకోవడానికి ఏదన్నా అంటే ఇతర పంటలు ఏమైనా వేసినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వాటిని సబ్సిడీతో సిద్ధంగా ఉంది. మీ ఊర్లో యువత ఎదురు రావాల్సిందిగా కోరుతామని చెప్తా ఉన్నాను. అలాగే ఆన్లైన్లో సందర్భ కింద తెచ్చి నేను చాలా డెవలప్మెంట్ వర్క్లు చేశాను. అక్కడ ఆచి కట్టేస్తాం మొదలెట్టాను. ఫస్ట్ కానీ వెంకటబాబుది వెంకటేశ్వర స్వామి ఆచి కట్టిన అక్కడ మనీ మన వెంకటరావు గారు 2,50,000 బస్ స్టాండ్ ఒకటి కట్టించారు. అలాగే తర్వాత శ్మశానంలో బాడీ దానిపరచుకున్న పొయ్యి గట్ట లేకపోతే అక్కడ పొయ్యి ఎత్తడం, అందులో కంపెనీ కింద కూర్చుంటే రోడ్డు హామీ ప్రకారంగా ప్రతి మా అరుంధతిపేటలో మా కాంపౌండ్ కావాలండి, జగన్ పంపిణీ ట్యాచరీ కావాలంటే అది కూడా కంప్లీట్ చేశారండి. ఎంపీ ల్యాక్స్ తోటి మార్కెట్లు ఇచ్చారు, పంచాయతీ కాదేమీ లేదంటే సారు ఎంపీ గారిని అడిగి 15 లక్షలు నాకు ఇప్పించడం జరిగింది. అది కూడా కంప్లీట్ చేశాను. తర్వాత ఎన్నికల హామీ ప్రకారంగా రేవులు అడిగారని కార్తీక మాసంలో పూజలు చేసుకుంటానంటే గ్రామస్తులు అడిగితే ఒకటే అడిగారు. నేను ఎమ్మెల్యే గారు కాలు మీద 4 రేవులు కట్టాను, శివాలయం ఇక్కడ ఒకటి కట్టాను, ఇక్కడ 3 కట్టాను.
అలాగే చెరువులను కూడా బుద్ధుడు బొమ్మేంటారని యశ్వరుడు బొమ్మేంటారని కొట్టే మళ్ళీ డైలీ పూజ చేయాలంటే నేను చచ్చికెళ్తాను, నేను ఎక్కడ పూజ చేయండి రా బాబు, బుద్ధుడు ఎక్కడో వేయటం జరిగిందండి. అలాగే ప్రతి ఓళ్ళకి దైవేజ్ అడిగినా సందు అడిగినా ఏమడిగినా రోడ్లు వేశాను. మీరు సభాముఖంగా నేను చేయలేదంటే మీరు స్టేజ్ మీద కూడా ఇక్కడ మాట్లాడచ్చు. మీరు ఏ పనులు అడిగినా ఇక్కడ 4 పనులు ఉన్నాయి. పరలోక రైతులు ఎప్పటి నుంచో నాకు చెట్టు భూమి లేదు, పరలోక గుంతలు అడిగితే సార్నే దుర్గా ప్రసాద్ మేము అందరం వెళ్ళి కొండ మీద పెద్దలందరూ తీసుకెళ్తే 25 లక్షలు శాంక్షన్ వచ్చింది. పండుగ వెళ్ళాక అది ఒక నాయకుడు మురుకు వెంకటేశ్వర గారు, నేను అది నా మీద లేని బాధ్యత అంటే సార్ దాన్ని నా బాధ్యతగా మీద వేసుకుని అది వంతులు కూడా కడతానని శాంక్షన్ ఇచ్చారు. అది టేబుల్ మీద ఉంది. అది సార్ మనీ కళ్యాణ మండపం వెంకటేశ్వర స్వామి గుడికాడ కళ్యాణ మండపం 70 లక్షలు, 70 లక్షలతో 18 లక్షలు ఊరి మీద డొనేషన్ చేసి కడితే మా ఊరు రాజులు ఉన్నారండి, వాళ్ళందరూ కలిసి తలకో ఇస్తారు. మేము డొనేషన్ మీద ఇస్తాం సార్, మీరు సైన్ చేసి ఒక సైన్ చేయించారంటే 70 లక్షలు శాంక్షన్ చేసి ఇచ్చారు. ఇంటర్మీడియట్ నుంచి మీకు ఏ వర్క్ అడిగినా మీరు అడిగిన పనులు ఏమైనా ఉంటే డైలాగ్ సభాముఖంగా మా సార్ని అడగండి. నేను చేయడానికి మీకు సేవ చేయనుకుంటున్నాను. ఏ వర్క్ ఇబ్బంది ఉన్నా అది ఇమీడియట్గా నేను ఆలోచించి అది చెయ్యాలో వద్దని గ్రామస్తులకు చెప్పేసి చేస్తున్నాను. ఏదైనా సరే చూసుకోండి, నేను పలానా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప మా ఎమ్మెల్యే గారు ఉన్న 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నాకేం దోకా లేదు. అవి కాల్ మీద పెట్టి పేద ఏ పని అన్నా సరే హౌసింగ్ ఏ ఇల్లు అయినా సరే ప్యాసింగ్ చేయలేని ఇల్లు కూడా లోన్ ఇచ్చేయమని చెప్తుంది మా గవర్నమెంట్. మీరు లారీలు తీసుకొచ్చినట్టు ఫోటో తీస్తున్నాడు అంటే ఎన్ని సొల్లు మాటలు నేరుగా వర్కించి పెట్టిన మేము తీసుకొచ్చి ఫోటోలు తీస్తున్నాం. ఏ ఇల్లు ఉండాలి ఏ ఇల్లు లేదన్నది మా సార్కి చెప్తున్నాం. ప్రతి వాడికి కూడా మేము సర్వీస్ చేయలేకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు పడి ఎవరికి అప్లికేషన్లు వద్దు, ప్రతి చెట్టుకి ఇవ్వండి, లేకపోతే మా నాయకులకి ఇవ్వండి. ఎవరికి ఇచ్చినా పర్లేదు. మీరు పేరు పేరున మీ గ్రామస్తులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. పర్లో వంతుని కళ్యాణ మండపం పండుగ వెళ్ళాక ప్రారంభించారు. ఇప్పుడు ఉన్న పనులన్నీ కూడా కన్స్ట్రక్షన్ పండుగ వెళ్ళాక 2 నెలల్లో సార్ 5-6 పనులు ఉన్నాయి. వాటర్ ఇబ్బంది వచ్చేస్తుంది సార్ అంటే 10 లక్షల రూపాయలు అక్కడ ట్యాంకర్ బాగు చేయించాను, మళ్ళీ 10 లక్షల రూపాయలు రిపోర్ట్ చేయించాను. అన్ని మీరు కళ్ళారా చూస్తున్నారు. సార్ని నేను రాను సార్ అంటే వచ్చినప్పుడల్లా ఒక 5 లక్షలు అట్టిపోతే 10 లక్షలు అట్టిపోతే నేను చూస్తే భయం వేస్తుందో బాబు అంటున్నాడు సార్. నేను వెళ్తాను, వాస్తవం అది. వెళ్ళానంటే ఏదో పని అట్టుకుని వెళ్తాను తప్ప లేదా నాకు జాబ్ పెంచండి అది ఏమి అలాంటి అని నేను అడిగిన సార్. నేను గ్రామ కోసమే సేవ చేయనుకున్నాను. దానికి తగ్గ నాయకుడు మాకు ఎమ్మెల్యే గారు ఎన్నో ఇప్పటికి 4,60,00,000 ఇచ్చాడు. ఇచ్చినా ఇంకా 1 కోటి రూపాయలు సార్. మేము ఎంత శాతం లేదు హాస్పిటల్ కట్టాలండి. తర్వాత పాల్కోట్ అడుగుతున్నారు. తర్వాత ఏమంటే ఎక్కడ కళ్యాణ కూడా అయిపోయిందంటే మొత్తం మీద ఈ 2 పనులు ఒక 60 లక్షలు తగ్గించి మాకు ఎత్తేసారు. ఇది నేను పదవిగా ఈ శాఖ పెట్టి కట్టేస్తాను. నేను సభాముఖంగా అడిగేది అయితే సార్ హై స్కూల్ 10th దాకా హై స్కూల్ ఇచ్చారు సార్. ఉప్పలం రోటి, పెరుగురు రోటి, ఎన్నెల రోటి హై స్కూల్ ఇస్తే అది కూడా దాతల సహకారం ఉంది సార్. అది దాతల సహకారంతో వెళ్ళాక మీదోటే కొబ్బరికాయ కొట్టిస్తాం. ఒక 2 నెలలు టైం పడుతుందండి. దాతలకు తగ్గ మా రాజుగారు ఈ కాలంలో వాడికి ఎండలు తలం ఉంటుందని తలం పొందాలని చూస్తున్నామండి. పేరు పైన మీటింగ్ సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు.